హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎంతో క్రంచీ అండ్ టేస్టీ అయిన హెల్దీ స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్ అడిగినప్పుడు పెసరపప్పుతో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టమాటో సాస్తో కనుక తిన్నారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా 1 కప్ పెసరపప్పుని 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని 2 అవర్స్ వరకు నానబెట్టుకోండి. టైం లేదు అనుకున్నప్పుడు హాట్ వాటర్తో నానబెట్టుకున్నారంటే పప్పు అనేది త్వరగా నానుతుంది. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పులోంచి వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 6 నుంచి 7 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమంలోకి ఇప్పుడు 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. హెల్దీగా చేసుకోవాలనుకునే వారైతే ఇలా గోధుమ పిండిని తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసి మరొకసారి కలుపుకొని పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం బౌల్ పెట్టి పక్కన ఉంచండి. చిన్న బౌల్లోకి 2 టీ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి మిక్స్ చేసుకొని పిండిని పెద్ద సైజు 4 పిండి ముద్దల్లాగా చేసుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ క్రీమ్ని ఈ విధంగా పైన అప్లై చేసుకోండి. ఆ తర్వాత పొడిపిండిని చల్లుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మళ్ళీ దీనిపైన కార్న్ఫ్లోర్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. ఈ విధంగా క్రీము పొడిపిండి అనేది చల్లుకోవడం వలన అంటుకుపోకుండా మనకి స్నాక్స్ అనేవి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా 2 సార్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి కాజాలు ఎలా లేయర్గా ఉంటాయో ఆ విధంగా వస్తాయండి. ఆయిల్లో వేసుకున్నాకైతే మనకి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా రుచికరంగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.